ఇటీవల కాలంలో ఏదైనా ఒక సినిమా మంచి సక్సెస్ అయితే తప్పనిసరిగా ఆ సినిమాకు సీక్వెల్, సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ అయితే నడుస్తుంది. ఈ క్రమంలోనే రవితేజ గారు, శ్రీలీల హీరోయిన్లుగా నటించినటువంటి ఈ చిత్రం ధమాకా. డైరెక్టర్ త్రినాథరావు నెక్కిన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ చిత్రం ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ పలు చిత్రాల్లో నటించినప్పటికీ కూడా పెద్ద సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఇక ప్రస్తుతం ఈయన తిరిగి శ్రీలీలతో మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను మాస్ జాతర అనే టైటిల్ కూడా కరెక్ట్ చేశాడు. అయితే ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా తాజాగా ధమాకా సినిమా సీక్వెల్ గురించి డైరెక్టర్ త్రినాథరావు మజాకా సినిమా ప్రమోషన్స్లో భాగంగా చేసిన కమెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సందీప్ కిషన్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి మజాకా సినిమా ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా ఉండబోతుందని, ఆ సినిమాకు డబుల్ మజాకా అనే టైటిల్ కూడా పెట్టబోతున్నామని ఆయనైతే తెలిపడం విశేషం. ఇక రవితేజ గారి కూడా ఒక అద్భుతమైన కథను వివరించామని, ఆ సినిమా చేయడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారని అయితే తెలిపారు. ఇక ఈ చిత్రానికి డబుల్ ధమాకా అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా డైరెక్టర్ అయితే వెల్లడించారు. ఇలా ధమాకా సీక్వెల్ సినిమా కూడా రాబోతుందని తెలియడంతో రవితేజ గారి ఫ్యాన్స్ అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటిస్తుందా లేక మరెవరైనా నటిస్తారన్న వివరాలైతే తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రవితేజ గారు మాస్ జాతర అనే పవర్ఫుల్ మూవీలో కథానాయకుడిగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మరొకసారి రవితేజ గారు పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు. ఈ మూవీ సమ్మర్ కానుగ్గా రిలీజ్ కాబోతుండడం విశేషం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.